హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూన్ 30 ఆదివారం కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి ద్వాదశ రాశుల్లో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారికి ఆర్థిక పరమైన పనులలో కొంత నిరుత్సాహత అనేది కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు మీకు బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఖర్చులు అనేవి పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా అది డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం సాగుతుంది. ఇక ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంతవరకు కలవరపెడతాయి. అదేవిధంగా కొన్ని పనులలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడే విధంగా ఉంటుంది. రేపటి రోజున దూర ప్రయాణాలు వాయిదా పడటం, అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవటం మంచిది. అలాగే కుటుంబపరమైన విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వటం మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజున పరిస్థితులు అంత అనుకూలించకపోవడంతో మీకు కొంత మనశ్శాంతి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొంత గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడబోతోంది. మీరు ఉద్యోగులు మీ కార్యాలయంలో సహోద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి మాట ఆచితూచి మాట్లాడటం మంచిది. ఇక కుంభరాశి వారికి వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా వ్యాపారస్తులకు రేపు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రేమికులకు కూడా అంతగా అనుకూలమైన సమయం కాదు. ఇక ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అంతగా కనిపించదు. ఈ రాశి వారికి వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. రేపటి రోజున కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, అదేవిధంగా హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి రేపు ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.